రే అరవింద్ పోయి తలకాయ కూర తీసుకురాపో. అమ్మ అన్న మాటలతో ఒక్కసారి ఏమాత్రం లేట్ చేయకుండా బయటికెళ్ళాను. బండి స్టార్ట్ చేశాను. మటన్ షాప్కి అయితే స్టార్ట్ అయిపోయాను. షాప్కి వెళ్ళాను, తలకాయ కూర తీసుకున్నాను. కానీ తీసుకున్న కాడ నుంచి ఒకటే డౌట్, అదేంటంటే మేక తలకాయ మొత్తం కాలిపోయింది షాప్లో. కానీ లోపల వాళ్ళ దగ్గర ఏ ఎక్విప్మెంట్ లేదనమాట, ఆ మేకల తలకాయలు కానీ వాటి బాడీ పార్ట్స్ కాల్చనివి. అది తెలుసుకున్నామనే మా ఫ్రెండ్స్, ఫ్యామిలీ, తెలిసిన వాళ్ళందరికీ కాల్ చేసి కనుక్కున్నాను. సో ఫైనలీ వాళ్ళని వీళ్ళని కనుక్కొని వాళ్ళని వీళ్ళని అడిగి మనమైతే ఇక్కడికి వీళ్ళు ఉండే చోటుకి వచ్చేసామన్నమాట. వెనకాల కనిపిస్తున్నది బాలనగర్ బ్రిడ్జ్. రైట్ సైడ్కి వెళ్తే మనకి వై జంక్షన్, ఇటు సైడ్ వెళ్తే బోయినపల్లి. సో మనకి ఇక్కడ వెనకాల కనిపిస్తుంది బ్యాక్గ్రౌండ్లో మొత్తం వీళ్ళు ఉండే ఏరియా. ఈ రోడ్ వచ్చేసి మనది టువర్డ్స్ సనత్ నగర్ అనమాట. ఇక్కడ చూసుకున్నట్టయితే పక్కన ఇక్కడ నుంచి అక్కడ దాకా అందరివి గుడిసెలే. అందరూ ఆ గుడిసెల్లో చేసే పని ఇదనమాట. సో ఎవరైతే గోట్ అంటే మేక మాంసం సెల్ చేస్తారో వాళ్ళందరూ వచ్చి వాడి తలకాయలు ఇక్కడ కాలుస్తారు. సో అందులోనే ఒకరితో మనం ఈరోజు మాట్లాడబోతున్నాము. అతనే అనమాట అర్జున్. హలో అర్జున్ బాయ్. సో ఈయన అర్జున్ వాళ్ళ ఫాదరు, మదరు, వాళ్ళ చెల్లెళ్ళు. ఈరోజు మనం అర్జున్ వాళ్ళ ఈ ఇంటికి అంటే మన భాషలో గుడిసెకి వచ్చినాం అనమాట. సో వీళ్ళ లైఫ్ స్టైల్ ఏంటి, వీళ్ళు ఏంటి, అసలు వీళ్ళు ఎందుకు ఇక్కడికి వచ్చినారు, ఈ వర్క్ ఎందుకు చేస్తున్నారు, వీళ్ళకి ఎంత ఇన్కమ్ వస్తుంది ఈ వర్క్ చేస్తే, సో అవన్నీ మనం వీళ్ళనే అడిగి తెలుసుకుందాం. అర్జున్ వాళ్ళ ఫాదర్కి తెలుగు వచ్చు, కానీ హిందీలోనే కంఫర్టబుల్గా మాట్లాడగలను అంటే హిందీలోనే మాట్లాడారు. నేను వాళ్ళు మాట్లాడింది తెలుగులో ట్రాన్స్లేట్ చేసి మీకు చెప్తాను. నమస్తే అన్న. నమస్తే. మీ పేరు? గంగాధర్ చౌహాన్. అచ్చా, అసలు ఇది ఏం వర్క్? మీరు ఈడ ఎందుకు వచ్చిర్రు? ఈ గుడిసెలు ఏంటి? మీరు ఎక్కడికి వెళ్ళి వచ్చిర్రు? ఎప్పటి నుంచి వర్క్ చేస్తుర్రు? వీళ్ళ ఫాదర్స్ అండ్ ఫోర్ ఫాదర్స్ అంటే తాత ముత్తాతలు ఇక్కడికి వలస వచ్చారట. వాళ్ళు వచ్చి కూడా ఒక 100 నుండి 150 సంవత్సరాలు దాటింది అని చెప్పారు. ఎప్పుడు వచ్చారో అంకుల్కి కూడా ఎగ్జాక్ట్గా తెలియదు అని అన్నారు. అర్జున్ని అడిగితే మహారాష్ట్ర ప్రాపర్ అని చెప్పాడు. అదే విషయాన్ని అంకుల్ని అడిగితే ఆయనకంత ఐడియా లేదు అని అన్నారు. అసలు మీకు ఈ పని ఏడికెళ్ళి వస్తుంది? ఎవరిస్తారు ఈ తలకాయలని తెచ్చి? ఈ తలకాయలు ఇంకా కాళ్ళు మటన్ షాప్ వాళ్ళు వీళ్ళకి తెచ్చిస్తారంట. వాళ్ళకి వీళ్ళు తిరిగి కాల్చిచ్చేస్తారంట. రోజు ఉంటుందా ఈ పని? డైలీ రైతా. అచ్చా, రోజుకి ఎన్ని వస్తాయి? నార్మల్ డేస్లో వీళ్ళకి 10 నుంచి 20 తలకాయల వరకు వస్తాయంట. అదే సండేస్ ఆర్ ఇంకా ఫెస్టివల్స్ ఉంటే 60 నుంచి 100 తలకాయల దాకా వస్తాయంట. ఒక్క మేకకి ఎంత ఇస్తారు? 20-30, 20-30 రూపాయ బస్. ఇంత తక్కువ డబ్బులతో ఇల్లు గడుస్తుందా, కష్టంగా లేదా అని అంకుల్ని అడిగితే తప్పదు మరి, నాకు వేరే జాబ్ రాదు, ఇదే పని వచ్చు అని అన్నారు. అంకుల్ వేరే జాబ్ కూడా ఏది చేయరు, ఎందుకంటే ఆయన చిన్నప్పటి నుంచి చేస్తున్న జాబ్ ఇదే జాబ్ చేస్తూ ఇందులోనే ఆయన సెటిల్ అయిపోయారు. అయితే మీరు ఇప్పుడు రోడ్ల మీద మరి గుడిసెలు వేసుకొని ఉంటారు కదా, ఈ కమ్యూనిటీ మొత్తము, పోలీసు వాళ్ళు కానీ ఇంకా ఎవరు ఏమనరా వచ్చి? వీళ్ళు కొన్ని సంవత్సరాల తడబడి ఇక్కడే ఉండడం వల్ల పోలీసు వాళ్ళు, మున్సిపాలిటీ వాళ్ళు వీళ్ళని ఏమీ అనరు అని చెప్పారు. మరి పోలీసు వాళ్ళు డబ్బులు ఏమైనా తీసుకుంటారా అని అన్నప్పుడు తీసుకోరు అని చెప్పారు. దానిలో ఎంత నిజముందో నాకైతే తెలియదు. ఎంతమంది పిల్లలన్నా ఫ్యామిలీలో? 4 బచ్చే మొత్తం. అయితే మీరు మొత్తం చేజనే, మీరు మొత్తం 6గురా? సో అందరు ఇదే పని చేస్తారా? ఇదే. అంటే మరి పిల్లలు స్కూల్ కాలేజ్ కానీ ఏమి వెళ్ళారా? అంకుల్ వాళ్ళ పిల్లల్ని చదువుకోవడానికి స్కూల్లో జాయిన్ చేయించారంట. కానీ వాళ్ళు స్కూల్కి వెళ్ళి చదువుకోకుండా డుమ్మాలు, బంకులు కొడుతూ ఉండడంతో వాళ్ళకి ఎంత నచ్చ చెప్పినా వినకపోవడంతో స్కూల్ మాన్పించేశారంట. అంటే మీరు కూడా ఇదే చేస్తున్నారు, పిల్లలు కూడా ఇదే చేస్తారు. సో ఎంత అచ్చా కామ్ నయ్యేనా, అంత మంచి పని కాదు కదా. సో మరి వాళ్ళని చదువుకోనికి స్కూల్లో జాయిన్ చేశా, కానీ నా మాట వాళ్ళు వినలేదు. సో తప్పదు, వాళ్ళు కూడా నాతో పాటు ఇదే పని చేయాలి అని అంకుల్ అన్నారనమాట. వీళ్ళ గుడిసెలు రోడ్డు పక్కనే ఉన్నాయి, ఆల్మోస్ట్ రోడ్ మీదనే ఉన్నాయి. యాక్సిడెంట్లు ఏమన్నా అవుతాయని భయం కాదా, మీరు ఇక్కడ సేఫ్గానే ఉంటున్నారా అని అడిగితే యాక్సిడెంట్లు అవుతూనే ఉంటాయి తరచుగా, కానీ తప్పదు కదా, మాకు వేరే దగ్గర ఇల్లు కూడా లేదు. గవర్నమెంట్ ఇచ్చే డబుల్ బెడ్రూమ్కి అప్లై చేసాం, కానీ ఇంకా ఇల్లు శాంక్షన్ అవ్వలేదు. మా గురించి కూడా గవర్నమెంట్ పట్టించుకుంటే బాగుంటుంది. పొలిటీషియన్స్, ఎమ్మెల్యేస్ మీకు అది చేస్తాం ఇది చేస్తామని అంటారు, కానీ ఏమీ చేయరు అని బాధపడ్డారు. వీళ్ళ దగ్గర ఓటర్ కార్డ్, ఆధార్ కార్డ్ కూడా ఉన్నాయి అని చూపించారు మాకు. వీళ్ళు ఉండే గుడిసెలు ఇవే అనమాట. అది అడిగిన ఒకసారి లోపలికి వచ్చి చూపించవచ్చా అని అడిగితే ఓకే అన్నారు. ఒక్కసారి మనం లోపలికి వెళ్ళి చూద్దాం అలా కండిషన్ ఎట్లుంది ఏంది అనేది. లోపలికి వెళ్తున్నాం అనమాట ఇప్పుడు ఇంట్లోకి. సో ఇక్కడ ఒక బెడ్ ఉంది, పెద్ద బెడ్. ఇది కిచెనా?
ఓకే, ఇది దేవుని గది. ఇక్కడ ఒక దేవుళ్ళు ఉన్నారు. సో ఇదన్నమాట ఓవరాల్ సిచ్యువేషన్. ఇక్కడ ఒక చిన్న పప్పి కూడా ఉంది. ఇక్కడ చూపినీకి అసలు ఇక్కడ బల్బు కూడా లేదు. నేను నా ఫోన్ టార్చ్ ఆన్ చేసి చూపిస్తున్నాను అనమాట. సో ఇట్లా ఉన్నాయి లివింగ్ కండిషన్స్ వెళ్ళాయి. ఇది ఒక బీరువా. చలో బయటికి వెళ్ళిపోదాం. చూసుకున్నట్టు ఇది వాళ్ళ ఇల్లు కదా. సో పక్కనే మనకి బాత్రూమ్ ఉంది, చాలా బేసిక్ బాత్రూమ్. ఇందులోనే ఇంకా కడగడం కానీ వాళ్ళు ఫేస్ వాష్, స్నానాలు అన్నీ ఇందులోనే అనమాట. అన్న మరి మీకు ఇక్కడ చూస్తే నీళ్ళ కనెక్షన్లు కూడా ఏం లేవు కదా, నీళ్ళు ఎక్కడికి వెళ్ళి తెచ్చుకుంటారు మరి మీరు? ఇక్కడ వీళ్ళకి తాగడానికి ట్యాప్ వాటర్ కూడా లేవు. తాగడానికి, స్నానాలకి, డైలీ యూజెస్కి ఇక్కడి నుండి 1/2 కిలోమీటర్ దూరం వెళ్ళి నీళ్లు తెచ్చుకుంటాము అని అంకుల్ చెప్పారనమాట. ఓకే, ఈ చెక్కలు, ఇవి కాలువనికి చెక్కలు ఉన్నాయి కదా, ఇవన్నీ ఎక్కడికి వెళ్ళేస్తారు? తలకాయలు ఇంకా కాళ్ళు కాల్చడానికి ఉపయోగించే ఈ చెక్కలు దగ్గరలో ఉన్న ఫర్నిచర్ షాప్ నుంచి తీసుకొస్తారంట. కిలో 4 నుంచి 5 రూపాయలు పడుతుంది అని అన్నారు. అర్జున్ వాళ్ళ మమ్మీ మేక కాళ్ళని కాలుస్తున్నారు, అక్కడేమో వాళ్ళ డాడీ తలకాయలను. ఒకసారి నేను కూడా ట్రై చేస్తా తలకాయలు కాల్చడం అని ట్రై చేసా, కానీ అస్సలు అవ్వలేదు నాతో తలకాయలు కాల్చడం. ఆ మంటలో వేయడం, అది మొత్తం కాలేటట్టు కాల్చడం చాలా కష్టంతో కూడుకున్న పని. ఈ పని చూసినంత ఈజీ అయితే అస్సలు కాదు. కాలుస్తున్నంతసేపు ఆ పొగ ముక్కులోకి, కళ్ళల్లోకి, నోట్లోకి వెళ్తుంది. లాంగ్ టర్మ్లో చాలా అంటే చాలా హెల్త్ ఇష్యూస్ వచ్చే ప్రాబ్లం కూడా ఉంది. ఈ పని నాతో అవ్వదు అని చెప్పేసి సైలెంట్గా అంకుల్కి తిరిగి ఇచ్చేసాను. ఈ పనే కాదు, వీళ్ళు కత్తులు, కొడవళ్ళు, ఈ ప్యాన్లు, కడాయిలు ఇవన్నీ తయారు చేస్తారనమాట. ఇవి వేరే రోజులు అనమాట. ఇప్పుడు సండే కాబట్టి ఇదంతా నాన్ వెజ్ ఎక్కువ తింటారు కాబట్టి ఈరోజు తలకాయలు, కాళ్ళతో బిజీ ఉన్నారు. సో మిగతా రోజులలో ఈ వర్క్ చేసుకుంటారు అనమాట. వీటినే అమ్ముతారు. అక్కడ నుంచి మనకి ఇక్కడ కనిపిస్తున్న గుడిస్ అన్నీ వీళ్ళే అనమాట. మొత్తం వీళ్ళది ఒక కమ్యూనిటీ అనమాట. అర్జున్ అడిగిన అనమాట. అర్జున్ చెప్పినాడు ఇది వాళ్ళ బావలు, మామలు అంతా రిలేటివ్స్ అంట వీళ్ళు. సో వీళ్ళంతా ఒక్క దగ్గర కలిసి ఇట్లా పని చేసుకుంటున్నారు. ఇక్కడ ఒక చిన్న మేక కూడా ఉంది. వారానికోసారో నెలకోసారో మనం తినే తలకాయ కూర వెనకాల ఇంత కష్టం, శ్రమ, ఇన్ని కుటుంబాలు ఆధారపడడం చూసి షాక్ అయ్యాను. వాళ్ళ గురించి తెలుసుకోవాలనుకున్నాను, తెలుసుకొని చూపించాలనుకున్నాను. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు బాయ్.